తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు జరుపుకునే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కన్వర్ట్ అవుతున్నారు. తెలంగాణ ప్రపంచ చరిత్రలోనే ఒక్క చుక్క రక్తం చిందకుండా ఏర్పాటు చేసుకున్నటువంటి రాష్ట్రం, రాజ్యం, స్వతంత్ర ప్రదేశంగా మనం భావించుకోవచ్చు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పోషించినటువంటి రాజకీయ పందాతో పాటు ఆట పాట తెలంగాణకు ఒక ఆణిముత్యాల్లాగా నిలిచాయి. ప్రతి పల్లెను కదిలించడంలో, ప్రతి మనిషిని ముందుకు తీసుకెళ్లడంలో తెలంగాణ ఆట పాట అన్ని రకాలుగా పనిచేసినటువంటి అంశం. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున మలిదేశ తెలంగాణ ఉద్యమం నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఏ మౌలికమైనటువంటి మార్పుకైనా కానీ పాటనే ఒక పునాదిగా, ఒక నాందిగా మిగిలింది. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాజ్ న్యూస్ తెలంగాణ ప్రజలకు శనార్థి చెప్తూ ఈరోజు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాత్ర పోషించినటువంటి ఆట పాటల గురించి చర్చించుకుందాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం జయ జయ హే తెలంగాణ అనేటటువంటి పాటను, అందశ్రీ గారు రచించినటువంటి పాటను ఇప్పుడు గుర్తించడం, 10 సంవత్సరాల తర్వాత గుర్తించడం, దానికి ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం, ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఎట్లా స్వీకరిస్తారు, అసలు అందులో ఉన్నటువంటి ఇంపార్టెన్స్, ఇంకా మార్పులు చేర్పుల గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా కసరత్తు చేస్తుందంటని అంటున్నారు. ఏ తరహాలో దాన్ని తీసుకుంటారనేటటువంటి అంశాన్ని ఎక్స్క్లూజివ్గా తెలంగాణ కోసం పాట పాడినటువంటి, ఆట ఆడినటువంటి, పాట రాసినటువంటి వ్యక్తులనే ఈరోజు మనం ఎక్స్క్లూజివ్గా మనం పిలిచాము. మనతో పాటు సుక్క రామనరసయ్య గారు, ప్రముఖ ప్రజా గాయకులు, తెలంగాణ ఉద్యమంలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని, పాత్రను తన గాత్రం ద్వారా నిలుపుకున్నటువంటి సుక్క రామనరసయ్య గారు ఎక్స్క్లూజివ్ గెస్ట్గా ఉన్నారు. ఉపేందర్ గారు పొలిటికల్ అనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. ఉమేష్ గారు పొలిటికల్ అనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. అదేవిధంగా ఆయిలయ్య గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. నేర్నాల కిషోర్ గారు ప్రముఖ గాయకులు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. సుక్క రామనరసయ్య గారు, మొదటగా మీతో ప్రారంభిద్దాం. తెలంగాణ ఉద్యమం అంటేనే ఒక పాట, అసలు ఉద్యమాన్ని నిలిపింది పాట, ఉద్యమాన్ని ముందుకు సాగించింది పాట. దాని నేపథ్యంలో ఒక పాటతో మీ పలుకును ప్రారంభించాలని కోరుతున్నాను. రామనరసయ్య గారు. ఈ పాట అంశం పైన జరుగుతున్నటువంటి చర్చలో భాగంగా రాజ్ న్యూస్ ముందుగా తెలంగాణ ఉద్యమ కళాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఉద్యమ నేపథ్యం, తెలంగాణకు ఉన్నటువంటి అస్తిత్వం, తెలంగాణకు ఉన్నటువంటి ఆత్మగౌరవం, అన్నిటి మీద జరిగినటువంటి రాష్ట్ర సాధన పోరాట మంటల్లో మా కడుపు పంటలు కాలి బూడిదాయరా, తెలంగాణ రాష్ట్రము రణము రగులాకుంటే కడుపు గాలకపోవురా, తెలంగాణ రాష్ట్రము రణము రగులాకుంటే కడుపు గాలకపోవురా, రాష్ట్ర సాధన కొరకు కొడుకు దగలాబడితే కొంగు జాపడగలేరా, రాష్ట్ర సాధన కొరకు కొడుకు దగలాబడితే కొంగు జాపడగలేరా, కడుపారగనుకున్న గొడ్డూరాలు నయ్యి గోసెల్ల పోస్తున్నారా, కడుపారగనుకున్న గొడ్డూరాలు నయ్యి గోసెల్ల పోస్తున్నారా. ఇట్లా అనేక పాటలు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించేందుకు ముఖ్య పాత్ర పోషించేటువంటి సందర్భం మనం అందరం చూసినాం. ఎస్, ఉమేష్ గారు, దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ ఉద్యమ ఏర్పడినటువంటి రాష్ట్రం జరుపుకుంటుంది. మీరు ఎలాంటి పిలుపిస్తారు రాష్ట్ర ప్రజలు? ఇక్కడ రాష్ట్ర గీతం ఏదైతే ఉందో, అసలు ముఖ్యమైనటువంటి సమస్య ఎక్కడ వస్తూ ఉందంటే, ప్రజాపాలన అన్నటువంటి పాలనలో ప్రజాభిప్రాయం లేకుండా, ప్రజాస్వామ్య బద్ధం లేకుండా, ఒక రాచరికమైనటువంటి ఒక ఫ్యూడల్ నిర్ణయాలు తీసుకోవడం అనేది తెలంగాణ సమాజం కానీ మనం కానీ వ్యతిరేకిస్తూ ఉన్నాం. అందులో ఒక ఏదైనా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం తీసుకునే ముందు ప్రజాస్వామిక పద్ధతిలో ఒక కమిటీ వేయాలి, ప్రజల యొక్క అభిప్రాయాన్ని తీసుకోవాలి. ఏది లేకుండా కేవలం అందశ్రీ గారు అనుకోండి, రేవంత్ రెడ్డి గారు ఇద్దరే కూర్చొని దాని గురించి చర్చించడం, దానికోసం చేయడం, అసలు ప్రజల్లో ఏ విధంగా ఉంది వాళ్ళ ఆలోచనలను తీసుకోకపోవడం, ఇది ఒక ఎత్తు అయితే, అందశ్రీ గారు ఒక వ్యక్తితో ఫోన్లో మాట్లాడినటువంటిది వివాదంగా మారింది. అందులో తను ఏంది అని అంటే,
తను ఎవరితోని పాడించుకున్నా అది ఇంకొక సమస్య. కానీ తెలంగాణలో డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ అనేవాళ్ళు లేరు. ఇక్కడ నాకంటే మగోడు ఎవడున్నాడు రాసేటోడు కానీ, పాడేటోడు కానీ, కొట్టేటోడు కానీ అని మాట్లాడడం అనేది కొంచెం చివుక్కు అనిపించింది తెలంగాణ ప్రజలకు. అది ఒక పెద్ద సమస్యగా మారింది. కానీ వీళ్ళు తీసుకునే ప్రతి నిర్ణయం మనం గత 6 నెలలుగా చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా అనిపించడం లేదు. మళ్ళీ ఏదో ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చూచాయలు మనం చూస్తూ ఉన్నాము. అట్లని గత ప్రభుత్వంలో ఈ విధంగా జరిగినాయనంటే ప్రజల కోసం, రాష్ట్రం కోసం చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. ఇలాంటి వివాదాస్పద అంశాలు ప్రజల డొమైన్లో పెట్టి ఏం చెప్పదలుచుకున్నారు మీరు ప్రజలకు? 6 నెలలు అని అంటే ఒక సంవత్సర కాలంలో సగము చూస్తూ ఉండగానే మనకు 6 నెలల ముందే ఎలక్షన్స్ వస్తాయి అంటే ఒక 4 సంవత్సరాల వ్యవధే ఉన్నది కదా. అందులో మీరు కాలం వెళ్ళబుచ్చడం, కాలయాపన చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం ఏదైతే ఉన్నదో రివర్స్ అవుతా ఉన్నది గవర్నమెంట్కు. రామనరసింహ గారు, జై జై హే తెలంగాణ అనేటువంటి పాటను అధికారికంగా గుర్తించడానికి అంటే తెలంగాణ రాష్ట్రం గత 20 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రంలో అంటే కేసీఆర్ గారి కంటే ముందు చెప్తున్నా నేను, తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆ పాటను, ఆ నేపథ్యాన్ని, ఆ ప్రస్థానాన్ని వ్యతిరేకించరు. ఇప్పుడు కామెంట్ చేయడానికి ఎవరికి ఏమన్నా సింగిల్ పాయింట్ ఎక్కడ నుండే స్కోప్ ఉంటుందా? అంటే ముఖ్యంగా ఇక్కడ పెద్ద ఒక టాపిక్ ఏంటంటేనా, పాట ఎవరిది అసలు? జయ జయ హే తెలంగాణ అనే పాట ఉన్నది. దాన్ని అందశ్రీ గారు రాసిండ్రు. ఏ అంశం పైన రాసిండు, ఏ సందర్భంలో రాయాల్సి వచ్చింది, ఏ అస్తిత్వ ఉద్యమం కోసం రాయాల్సి వచ్చింది, ఏ తెలంగాణ ఆత్మగౌరవం కోసం రాయవలసి వచ్చింది అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. ఆ చర్చలో భాగంగా నేను ఇంకొక మాట చెప్తామనంటే, తెలంగాణలో మ్యూజిక్ డైరెక్టర్లు కీరవాణి తలదన్ని అటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడా? ఒక్కడిని ఉంటే చూపిరని చెప్పి ప్రేమరాజు అన్నతో ఆడియో లీక్లో విన్నాం మనం. అయితే ఇక్కడ మేమేమంటున్నామంటే, గతంలో అనేక సినిమాలు, 1000 సినిమాలు, 1000 పాటలు పాడినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, 1000 సినిమాలు చేసినటువంటి ఇళయరాజు గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇళయరాజు గారికి చాలా అత్యున్నతమైనటువంటి స్నేహబంధం ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో. ఇళయరాజు గారు చేసినటువంటి మ్యూజిక్ చేసినటువంటి పాటల్ని సినిమాలో కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యమే పాడతాడు. సినిమా కాకుండా ఇక్కడ ఈయన పర్మిషన్ లేకుండా ఆయన పోయి వేరే వేదిక మీద పాడితే ఇదే ఇళయరాజా గారు ఆయన మీద ఆ కోర్టు నుంచి నోటీసులు పంపిండు, ఈ పాట నాది కదా అని. సినిమా తీసింది ఒకరు, పాట రాసింది ఒకరు, పాట పాడింది ఒకరు, దాన్ని సంగీతం సమకూర్చింది ఇళయరాజా గారు. ఈ పాట నాది కదా, నా సంగీతం లేకపోతే దీనికి ప్రాణమే లేదు కదా అని మాట్లాడిండు. రేపు ఇళయరాజు గారు, కీరవాణి గారు చేసిన తర్వాత ఈ పాట ఎవరిదని చెప్తారు? అసలు ఈ పాటకు ఓనర్ ఎవరు? ఈ చర్చ అయితే జరుగుతుంది కదా రేపు. తెలంగాణ యాక్టివ్ మూమెంట్లో నేను 1998 నుండి ఉన్నాను, తెలంగాణ భువనగిరి సమావేశం నుండి ఉన్నాను. అప్పటి నుండి ఇప్పటి వరకు జై జై హే తెలంగాణ అంటేనంటే అందశ్రీ గారే ముందు గుర్తుకొస్తారు, తర్వాత పాట గుర్తుకొస్తుంది. తెలంగాణ అంటే 2001 ఎప్పుడైతే కేసీఆర్ గారు పార్టీ ఆవిర్భావం చేసిర్రో అప్పటి నుండి 2014 వరకు ప్రతి సమావేశంలో మనం ఒక పాట పాడతాం. రావచ్చు పోవచ్చు రొయ్యలమ్మ కోవచ్చు అనేటటువంటి ఒక సౌభాతృత్వం ఉన్నటువంటి ఒక పాట పాడతాం. అప్పుడు లేనటువంటిది ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ విషయం ఏంటంటే, రావచ్చు పోవచ్చు రొయ్యలు అమ్ముకోవచ్చు, నీ ఇడ్లీ బండి అడ్డజాగా నువ్వే నిలుపుకోవచ్చు అనేటువంటి పాట. తర్వాత ఈ జయ జయ హే తెలంగాణ అనేటువంటి పాట విషయానికి వస్తే, నేను ఇప్పుడు ఇళయరాజు గారి గురించి చెప్పినట్టుగానే రేపు పాట ఎవరిదని చెప్పుకోవాలి, దానికి ఇళయరాజు గారు చెప్పాలి లేదా అందశ్రీ గారు చెప్పాలి. దీన్ని ఈ పాటను తీసుకుపోయి తెలంగాణలో ఉన్నటువంటి ఆత్మగౌరవాన్ని ఎవరికి ఇస్తున్నారు అన్నట్టు. తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ తల్లికి మెదుట సింధూరం లాంటిది పాట. పాట లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదని చెప్పొచ్చు. అలాంటి పాటని మీరు ఎవరి చేత చేయిస్తారు? ఈ తెలంగాణ వాడు చేసి ఉంటే, ఒకవేళ మీ సంగీతం సమకూర్చిన ఆయనే పాట, దానికి పాట ఆయనదే అయితే, ఒకవేళ ఇళయరాజు గారు అన్నట్టు అయితే, మరి ఆంధ్రాకు సంబంధించినటువంటి కిరవంది అవుతుంది కదన్న పాట. అంటే కిరవాణి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అనే డిఫరెన్షియేట్ చేసే బదులు ఒక సాహితీ, ఒక కలామ ముద్దుబిడ్డ అని ఎందుకు మీరు గుర్తించారు? అయితే కలిసి ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి తెలంగాణ
తెలంగాణ కావాలనుకుని తెలంగాణ ప్రాంతం కోసం పుట్టింది పాట. ఆయనను ఒకలాగా ఇది ఇట్లా అట్లెట్లా చూస్తాం? ఈ ప్రాంతం కోసమే పుట్టింది, పంచాయతీ ప్రాంతం కోసం కదన్నా. ప్రాంతం కోసం జరుగుతున్నటువంటి పంచాయతీ అయిపోయింది, ఒక వ్యవస్థ ఉంది, మనకు ఒక రాష్ట్ర చిహ్నం ఏర్పడింది, రాష్ట్రంలో మనకు ఒక పరిపాలన ఏర్పడింది, 10 సంవత్సరాలు ఎంతో ప్రగతి సాధించుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఆ పంచాయతీలు ఎందుకనేది పంచాయతీ ఎవరు పెట్టారు? అందశ్రీ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇళయరాజు గారు వాళ్ళు పెట్టింది, అవునా కాదా? నిర్ణయం తీసుకున్నది వాళ్ళు. ఇక్కడ ఎవరైనా నేను పాట రాయాలన్నా, మీరు మాట్లాడాలన్నా, ముఖేష్ అన్న లాంటి వాళ్ళు పొలిటికల్ అనలిస్ట్ వచ్చి కూర్చొని మాట్లాడాలన్నా ఏం జరుగుతుంది అంటే, ప్రజాస్వామ్యం మీద జరుగుతున్నటువంటి దోపిడీ కావచ్చు, పీడన ఏదైనా కావచ్చు, వాటి అంశాల మేరకు మాత్రమే చర్చ జరుగుతుంది. విధ్వంసమే లేనప్పుడు విప్లవం పుట్టదు అనేటువంటి మాట గుర్తుకొచ్చినప్పుడు, ఇక్కడ తెలంగాణ అనేటువంటి నేపథ్యం, ఈ తెలంగాణ సపరేట్ ప్రాంతం కావాలి, సపరేట్ స్టేట్ కావాలనుకున్నప్పుడు జరిగినటువంటి ఉద్యమంలో భాగంగా పుట్టింది కదన్న పాట. ఇదే తెలంగాణలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో ఎన్ శంకర్ అన్న జైబోలో తెలంగాణ సినిమా తీసిండు. అందులో అందశ్రీ గారు జైబోలో తెలంగాణ అనే పాట రాసిండు. జైబోలో తెలంగాణ జనగర్జనల జడివాన లాఠీలిరగని ఓ లడాయి మానవా. ఇది ఖమ్మానికి చెందినటువంటి వందే మాత్రం శ్రీనివాస్ అన్న దీనికి పాట పాడి ఆ రోజు మన తెలంగాణ ఉద్యమానికి నిలబడి ఆ సినిమా ఇండస్ట్రీలో ఉండి కూడా, రేపు ఆంధ్ర చేతిలో ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీలో ఉండి కూడా, రేపు అవకాశాలు వస్తున్నా రాకపోయినా పర్వాలేదు అనుకొని, నా తెలంగాణ అనుకొని, నా తెలంగాణ తల్లి అనుకొని, నా ఉద్యమం అనుకొని ఆయన ఓన్ చేసుకొని సినిమా ఇండస్ట్రీలో బతుకుతున్నప్పటికీ కూడా తెలంగాణ కోసం పాట పాడినటువంటి వందే మాత్రం సీన్ అన్న ఎందుకు గుర్తు రాలేదు అనేటువంటి చర్చ కూడా జరగాలి కదన్నా. అంటే ఎవరి నేపథ్యం, ఎవరికి ఉన్నటువంటి గుర్తింపు, వాళ్లకు తెలంగాణ ఉద్యమం ఎంత ఇవ్వాలనో అంతకంటే ఎక్కువ ఇచ్చింది. 2009లో వచ్చిన కేటీఆర్ గారిని ముద్దు పెట్టుకొని ఈరోజు మినిస్టర్ చేసింది. ఎవరో అంటే ఎక్కడో మారుమూల కరీంనగర్ పరిసరంలో ప్రాంతంలో, మారుమూల ప్రాంతంలో తెలంగాణ కోసం గజ్జె కట్టినటువంటి రసమై లాంటి వాళ్ళను ఏ ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలనో తీసుకెళ్ళింది. మనకు దేశపతి కానివ్వండి, ఎంతోమంది, అంటే మిట్టపల్లి సురేందర్ కానివ్వండి, నాకు తెలిసినటువంటి ఒక 30-40 మంది కవులు, కళాకారులు వాళ్ళని తీసుకుపోయారు. ఓకే, ఏ ప్లేస్కి తీసుకుపోయారు? ఈ స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి తీసుకుపోయారా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఈ ఉద్యమం, ఈ నేపథ్యం వాళ్ళని ఒక స్టేజ్కి తీసుకొచ్చిందా? అదే నేపథ్యం ఇక్కడ కంటిన్యూటీకి వచ్చింది కదా. దాని అప్పుడు క్వశ్చన్ ఎందుకు వస్తుంది కదా అన్న? రసమయ్య బాలకృష్ణ కావచ్చు, ఈ తెలంగాణలో పుట్టినోడే. వందే మాత్రం సీనన్న కావచ్చు, ఈ తెలంగాణలో పుట్టినోడే. ఇట్లా మీరు చెప్పినటువంటి పేర్లన్నీ కూడా ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి వాళ్ళు ఏదైనా చేసిర్రు, ఏదైనా అవకాశాల మేరకు వేదిక మీద నిలబడగలిగిర్రు, వాళ్ళు చేస్తున్నటువంటి పనితీరులో మార్పు చెందింది, వాళ్ళు అభివృద్ధి చెందిండ్రు, వాళ్ళకు పేరు వచ్చింది, వాళ్ళు ఒక హోదాలో బతుకుతున్నారు అంటే కూడా ప్రతిదీ తెలంగాణ 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 తెలంగాణ, అవునా కదా? ప్రతిదీ తెలంగాణే. కాకపోతే ఇక్కడ కీరవాణి అనేటువంటి కీరవాణి అన్న ఎవరైతే ఉన్నారో ఆయన ఆస్కార్ అవార్డు గ్రహీత కావచ్చు, కాదంటలేము. ఇంకొక విషయం ఏంటంటే, మీరు పదే ఛానల్ వాళ్ళు కావచ్చు, మేధావులు కావచ్చు, కవులు కావచ్చు, గాయకులు కావచ్చు, అందశ్రీ గారు కావచ్చు, యనమల రేవంత్ రెడ్డి కావచ్చు, కీరవాణి గారు కావచ్చు, పాట చేసిన తర్వాత పాట ఎవరిది అనేది నా క్వశ్చన్. పాట ఎవరిది అనుకొని ఇళయరాజా గారు గతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి నోటీసులు జారీ చేసిండు. దీనికి ఆన్సర్ చెప్పవలసినటువంటి బాధ్యత వాళ్ళదే ఉంది. ఒకవేళ కీరవాణి చేసినప్పటికీ కూడా ఇది తెలంగాణ పాటే, ఇది అందశ్రీ పాటే, ఇది తెలంగాణ ప్రజల పాటే అని వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తుంటే అభ్యంతరం లేదు కదన్నా. ఇలా మనం ఉంటాం, ఎంతకాలం ఉంటాం? రేపటి మన పిల్లల నెత్తి మీద అదే ఇప్పుడు కీరవాణి ఉండు, అదే ఆంధ్రాకి సంబంధించినటువంటి మేధావులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, గాయకులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఆఖరికి మీ తెలంగాణ పాటకు కూడా సంగీతం మేమే ఇచ్చినవారు అంటే మన బిడ్డల పరిస్థితి తలదించుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కదా. ముఖేష్ గారు, అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది జై జై హే తెలంగాణను అధికారిక పాటగా గుర్తించాలని చెప్పి ఎన్నో డిమాండ్లు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తిస్తున్నప్పుడు కాంట్రవర్సీస్ క్రియేట్ చేయడం ఇది కొద్దిగా స్లైట్గా పొలిటికల్ ఎజెండాగా అనుకోరా? అయితే ముఖ్యంగా ఏంది అని అంటే, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందశ్రీ గారిది, కేసీఆర్ గారిది అది వ్యక్తిగతమైనటువంటి వైరుధ్యము.
వ్యక్తిగతమైనటువంటి వైరుధ్యం అక్కడెక్కడ లేదు. అక్కడ కాదు, ఒక ఆయనలో దొరతనం ఉండే, ఒక ఆయన దానిలో అణిగిమణిగిగా ఆలోచించేటటువంటి తత్వం ఉండే. ఇక్కడ ఎవరి వ్యక్తిగత ఎజెండాలు లేవు. అందశ్రీ గారి పాటను గుర్తించకపోవడం ప్రతి ఒక్కరు వ్యతిరేకించారు. అప్పుడు వ్యతిరేకించాం, ఇప్పుడు కూడా వ్యతిరేకించాం. ఇప్పుడు గుర్తిస్తున్నప్పుడు రాజకీయాలు ఎందుకు? అయితే మీరు ఇంతకుముందు చెప్పినటువంటి పేర్లు ఎవరైతే రసమై బాలకృష్ణ అన్న వీళ్ళందరూ ఉన్నారు కదా, ఈ వివాదం బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటి అని అంటే, కేసీఆర్ దగ్గర కేసీఆర్ ఒప్పుకున్న తర్వాత కొంచెం మార్పులు చేస్తానన్నాడు పాటలో, ఆ క్రెడిట్స్ తను తీసుకుంటానన్నాడు కాబట్టి నేను ఇయ్యలేదని చెప్పి అందశ్రీ గారు జస్టిఫై చేసుకున్నారు. అది ఒక రకమైనటువంటి విషయం. అయితే ఇప్పుడు లేవనెత్తుతున్నటువంటి అంశం ఏంది అని అంటే, మనం ఒకసారి ఉద్యమ రోజులు కనుక గుర్తు చేసుకుంటే, మీ తెలంగాణ వాళ్ళకు ఏం తినాలనో తెలియదు, ఎట్లా తినాలనో తెలియదు అని చెప్పి హెచ్చడి చేశారు. మీరు పొద్దుగాల లేస్తే మామిడికాయ తొక్కు మార్చనకారం వేసుకొని సద్దిబువ్వ తినేటోళ్ళు మీకు ఇడ్లీ ఎట్లా తినాలి, దోశ ఎట్లా తినాలి అంటే మేము ఒక సంస్కృతి, మీరు ఎట్లా బతకాలి, ఏం తినాలి అనేది కూడా మేము నేర్పించినామని చెప్పి ఒక ఎగతాళి చేశారు. తర్వాత ఉద్యోగ పర్వం విషయానికి వచ్చేస్తే, గవర్నమెంట్ ఉద్యోగాలలో ఏ విధంగానైతే మనకు లాస్ అవుతున్నామో, ప్రైవేట్ సెక్టార్లలో కూడా జరిగినటువంటి అంశం ఏంటి అని అంటే, మేనేజ్మెంట్ స్థాయిలో ఉన్న వాళ్ళంతా ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, అక్కడ అణచివేతలు ఉన్నాయి. మనం ఇక్కడ ఇడ్లీ బండి పెట్టుకున్నా మనకు నష్టం లేదు, మనకు తినిపించిందన్నా మనం ఓర్చుకున్నాం. కానీ ఇక్కడ ఉద్యోగాల విషయంకి వచ్చేస్తే ప్రైవేటైజేషన్లో కూడా విపరీతమైనటువంటి ఒక అణచివేత, ఒక వివక్ష ఉన్నది. దాని మీద ఉద్యమం రగిలింది. ఇప్పుడు ఏమంటారు రేపు వాళ్ళు అని అంటే, అరే నాయన మీకు 10 ఏళ్ళు అవుతుంది రాష్ట్రం వచ్చి, కనీసం మీకు పాటకు ఈ తప్పెట్లు కొడుతోడు కూడా ఎవరు దొరకలేదారా మీ కాడ అని చెప్పి హెచ్చడి చేస్తారు అని చెప్పి మా సమాజం అనుకుంటున్నది. చేస్తారన్నా, చేస్తారు అనేది ఊహ కాదు, లేకపోతే అంచనా కాదు, పక్కా చేస్తారు. ఉస్మానియా చేశారు కదా, చేసినట్టు ఆధారాలు కూడా ఉన్నాయి కదా. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఉద్యమం రగులుతున్నటువంటి టైంలో, మంచి ఉవ్వెత్తు ఉద్యమం ఉన్నప్పుడు, కేవలం ఒక వ్యక్తి ఒక డప్పు కొట్టుకుంటూ పాట పాడితే 1000 మంది సమీకరణ జరిగింది. ఆ రోజు ఈ ఆస్కార్లు గీస్కార్లు ఎక్కడవండి? ఆస్కార్ అవార్డు ఉన్నోడే దీనికి చేయాలి అని అంటే, మరి ఈ పదవులు ఇవన్నీ చేస్తోడు కూడా మరి వాళ్ళకు కూడా ఒక అది ఉండాలి కదా, ఒక బెంచ్ మార్క్. ఆస్కార్ అవార్డు వచ్చిన ఆయన సీఎం కావాలంటే ఒప్పుకుంటారా? అట్లా కాదు కదా. అయితే ఇక్కడ ప్రతిభ, ప్రాంతము ఇవన్నీ పక్కకు పెట్టి వీళ్ళు దాన్ని హైలైట్ చేయడానికి ఏంటంటే, ఆస్కార్ అవార్డు ఉన్నోని తీసుకొస్తే వీళ్ళు ఓర్చుకుంటలేరు అంటున్నారు. ఇక్కడ ఏంది అని అంటే, మనం ఇంతకుముందు చెప్పినట్టు తిండికి సంబంధించి ఉద్యమం నడిచింది. మన కట్టు, మన బొట్టు, మన యాస, అరే నాయన మీరు రాసే భాష వేరు, మీరు మాట్లాడేది వేరు, మీకు భాష రాదు, బతుకు రాదు, ఎందుకురా మీకు ఈ బతుకు? మేము వస్తేనే హైదరాబాద్ డెవలప్ అయింది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అన్నాడు, హైదరాబాద్ని కట్టిందే నేను, హైటెక్ సిటీని కట్టిందే నేను. ఈ విధంగా ఒక వివక్షను ఎదుర్కొన్నారు. కాబట్టి మళ్ళీ ఏమైపోతుందో, ఒకవేళ రేపు కనుక ఎన్నికలు జరిగి అక్కడ చంద్రబాబు నాయుడు ఒకవేళ గెలిస్తే మళ్ళీ ఏమైనా కలిసిపోయే ప్రమాదమో ఇంకోటో ఉందని ఒక ఏదో నిగూఢమైనటువంటి ఒక అభద్రతా భావం అయితే కలవడం అనేది పగటి కళ. రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా ఆవిర్భవించింది, అన్ని రకాలుగా సంపన్న రాష్ట్రంగా, దేశంలోనే ఒక సంపన్న రాష్ట్రంగా తెలంగాణ ఎదుగుతుంది. దానికి ఎవరి క్రెడిట్ కాదు, తెలంగాణ ప్రజల క్రెడిటే. లేదంటే ఏ కేసీఆర్ ఏవో XYZ పర్సన్స్కి క్రెడిట్ ఎవరు ఇయ్యరు. తెలంగాణ ప్రజల పోరాటమే క్రెడిట్ దానికి. రామనర్సే గారు, అంటే మీరు రీసెంట్లీ పాడిన పాట ఒకటి విన్నాను, గుంపు మేస్త్రి. అసలు ఆ పాట రాయడానికి గల నేపథ్యం ఏంటి? ఆ నేపథ్యం చెప్పి ఆ పాట పాడాడు ప్లీజ్. అంటే గుంపు మేస్త్రి అనే పాట రాయడానికైనా కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి. అంటే ఆయన ఒప్పుకున్నది, నేను కొత్తగా ఏం గుంపు మేస్త్రి అని నేనేం బిరుదు ఇయ్యలే, లేకపోతే ఒక ట్యాగ్ తీసుకొని తలిగేయాలి. ఒక మీడియా మిత్రుని దగ్గర కూర్చొని లైవ్లో కూర్చొని మీలాగానే ఇంటర్వ్యూ చేస్తుంటే అందులో మాట్లాడాడు. మీకు కనీసం ఒక మంత్రి కూడా చేయలేదు కదా, మీరు పరిపాలన అవగాహన ఎట్లా సాధ్యపడుతుంది ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే అని. నాది ఏముంటుందండి, కంకర పోస్తాడు, పిల్లలు కడతాడు, సీకులతాడు, మాలు పోస్తాడు. నాది ఏమైనా గుంపు మేస్త్రి పాత్ర అన్న తర్వాత ఈ రెడ్డి సామాజిక వర్గాన్ని మొత్తం ఆడ జమ చేస్తున్నటువంటి సందర్భాన్ని చూసిన తర్వాత కరీంనగర్లో ఒక హోటల్లో కూర్చొని రాసిన పాట. ఆకాశమంతా పందిరి చేసి చుట్టాలనంత ఇంటికి పిలిచి డప్పు కొమ్ములతో సందడి చేసి అంచుల తొక్కుకు అమ్మకు చెప్ప ఢిల్లీకి పోయి కొడుకును కలిసి తిరిగి తీరం చేరేసరికి వేసిన అన్నం పాసే మెచ్చిమెడల దండేసిండో తన కుల పోళ్లను కూడేస్తుండో కా గుంపు మేస్తిరి గుణమేందో దినదినము అడగండో
నెత్తిన పేనుకు పెత్తనమిస్తే జారుడు పండగనున్నగ గీకే కరెంటు తీగల ఉరితాడాయే ఒరినాడే కరెంటు తీగల దండాలాయే ఒరినారే మీ ఉరితాడాయే ఇగురంగుండే సారక్కంటే సగరం కోసి చేతుల పెట్టే మెచ్చు మెడల దండేసిండ్రో తన కుల పోళ్ళను కూడేస్తుండో గా గుంపు మేస్తిరి గుణమేందో దినదినము అడగండో అట్ట రాయాల్సి వచ్చింది పాట. ఎస్, మనతో పాటు రాజకీయ విశ్లేషకులు ఆయిలే గారు ఉన్నారు. ఆయిలే గారు, జై జై హే తెలంగాణ గానం పైన, అదేవిధంగా రాష్ట్ర చిహ్నం దాన్ని రూపకల్పన పైన ఒక రకమైనటువంటి రాజకీయ వివాదాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర సింబల్ నుండి చార్మినార్ను తొలగించడంని వ్యతిరేకిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గారు చార్మినార్ దగ్గర కూర్చొని నిరసన కార్యక్రమాన్ని తెలిపారు. అంటే అసలుకి ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది మార్పులు చేర్పులు? ఇవాళ చిహ్నం మీద జరుగుతున్నటువంటి చర్చ అంత అవసరం లేదేమో నా అభిప్రాయం. అయితే ఇప్పుడు అందులో చార్మినార్ తీసేస్తున్నాం అన్నటువంటి చర్చ జరుగుతున్నది. చార్మినార్ అనేది ఒక మతానికి సింబాలిక్గా ఉండేటువంటి గుర్తది. కాబట్టి ఇక్కడ మతము అనేటువంటిది కులానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి పద్ధతి తెలంగాణ మూమెంట్లో లేదు. సబ్బండ కులాలు, సబ్బండ వర్ణాలు ఉద్యమాల్లో నిర్మాణంలో ఉంటేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కాబట్టి ఆ సింబాలు ఉండొద్దు అనే దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు వాళ్ళు కొత్తగా అసలు యూట్యూబ్ ఛానల్లో వచ్చిన అంటే మన మీడియాలో వస్తున్నటువంటి తీరును ఆ సింబాలిక్ను చూస్తే అది వాస్తవం కాదనేది ప్రభుత్వం చెప్పింది. మేము ఇంకా వేరే చేస్తున్నాం, ఇది కాదనేది మాట్లాడారు. అయితే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాంట్లో ఇందులో 3 మతాలకు సంబంధించినటువంటి గుర్తుండాలి, మొత్తం తెలంగాణ యావత్తు 69లో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమకారుల చరిత్ర ఉండాలి, అట్లనే తెలంగాణ రాష్ట్రంలో భారతదేశం అంతా కూడా వ్యవసాయక దేశం, వ్యవసాయం అనేటువంటి ప్రధానమైనటువంటి అంశం తీసుకుంటామని వాళ్ళు చెప్పినటువంటి మాటల మీద వచ్చినటువంటి లోగో కావచ్చని మనం అనుకోవచ్చు. కానీ ఆ లోగోలో వాస్తవంగా కుల మతాలకు అతీతంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అన్ని కులాలు అన్ని మతాలకు సాంకేతికంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. భారతదేశం అంటేనే కూడా త్రివర్ణ పథకం అనేది కూడా భారతదేశంలో అన్ని మతాలకు అన్ని కులాలకు కలుపుకొని పెట్టినటువంటి సింబాలిక్. అట్లా తెలంగాణ సింబాలిక్లో ఉండడంలో కూడా తప్పేం లేదు. కానీ కేటీఆర్ గారు కూడా చార్మినార్కి ఎందుకు పోయిండు అంటే అందులో మళ్ళీ ముస్లింలు ఉంటారు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ వర్గాన్ని రెచ్చగొట్టేటువంటి పద్ధతి. ఇక్కడ కాకతీయ కళాతోరణాన్ని తీసేస్తామనేది చెప్పడంతో అక్కడ పోయి ఉద్యమాలు చేసేటువంటి పద్ధతి తీసుకురావడం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సింబాలిక్ను తీసేయడం అనేది ప్రభుత్వము ఏదైతే అనుకుంటుందో దాన్ని చెప్పినటువంటి తీరు కూడా చాలా అద్భుతంగా ఉన్నది. కులాలు మతాలు తెలంగాణ మా ప్రాంతం 69లో జరిగినటువంటి ఉద్యమకారుల చరిత్ర ఇదంతా పెట్టాలన్నటువంటి మరి అంత గతంలో ఉన్న దానికి సంబంధించింది రాజరిక పరిపాలన అటువంటి సిస్టాన్ని తీసుకొచ్చి పెట్టినటువంటి సింబాలిక్ ఉన్నది కదా. మరి దాన్ని ఎవరిని అడిగిరు అంటే ఆ నలుగురు కూర్చొని మాట్లాడుకొని చేసినటువంటి తీరే కదా. కాబట్టి ఆ సింబాలిక్ మీద ఇవాళ రాష్ట్రంలో పెద్ద చర్చ జరుగుతున్నది. ప్రభుత్వం కూడా ఒక దశలో దాన్ని బ్రేక్ చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. సరే వాళ్ళు ఒక మాట అనుకున్నా కానీ దాన్ని ఆపిరానంటే ఇంకా ప్రజలలో వ్యతిరేకత కానీ సానుకూలత కానీ వచ్చే విధంగా ఉండాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఆపినట్టు నాకు అనిపిస్తున్నది. కాబట్టి ప్రభుత్వం ఏదైతే 10 సంవత్సరాల తర్వాత ఇవాళ తెలంగాణ పాటను కూడా 10 సంవత్సరాల తర్వాత పెట్టుకునేటువంటి దుస్థితి వచ్చిందంటే ఎంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ. మరి అప్పుడు 10 సంవత్సరాల నుంచి తెలంగాణ పిల్లలు మొత్తం వాడుకుంటున్నారు. 20 ఏళ్ళ నుంచి ఆ పాటను వాడుకుంటున్నప్పుడు మరి అప్పుడు లేనటువంటి చర్చ ఇప్పుడు ఎందుకు వస్తున్నది? ఇవాళ ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారు. రైట్, ఆత్మగౌరవం అందరికీ అవసరమే, అందరికీ ఆత్మగౌరవం ఉండాల్సిందే. మరి పెట్టనప్పుడు కదా ఆత్మగౌరవం, పెట్టినప్పుడు కదా ఆత్మగౌరవం గురించి మాట్లాడేది. పెట్టనప్పుడు ఆత్మగౌరవం గురించి మాట్లాడాలి. ఇప్పుడు పెడుతున్నప్పుడు దాని మీద ఆత్మగౌరవం ఏమున్నది? సరే, ఇప్పుడు అందశ్రీ గారు కూడా మాట్లాడి చాలా మీడియాలో కూడా వచ్చినటువంటి తీరేందంటే ఆ పాట మీద అనేకమైనటువంటి
అంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి మ్యూజిక్ చేసిండు అనేది. అయితే ఒక్క విషయంలో నేను అందశ్రీ గారిని వ్యతిరేకిస్తాను. అంటే ఏమంటే ఆయన మాట్లాడినటువంటి తీరేమంటే ఆయన అంటే కీరవాణిని తలదన్నేటువంటి రైటర్స్ డైరెక్టర్స్ ఎవరన్నా ఉన్నారా అని చెప్పేసి మాట్లాడు. కానీ తెలంగాణ ప్రాంతంలో అంతకన్నా ఎక్కువ గొప్పగా రాసిన వాళ్ళు ఉన్నారు, పాడిన వాళ్ళు ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. సరే ఆయనకు అట్లా కనిపించకపోతున్నామో కానీ ఆయన ఎవరినైనా పెట్టుకునేటువంటి స్వేచ్ఛ మాత్రం ఉండదు. కళాకారుడికి కులమానం ఉండదు, ప్రాంతము, కులము, మతము, లింగ వివక్షత ఇట్లాంటివి ఏమి ఉండకూడదు. కాబట్టి కళాకారుడు కానీ కవి కానీ స్వేచ్ఛగా ఉండాలి. అట్లా ఉంటేనే ఆయన ఇంకా మరిన్ని రచనలు రావడానికి అవకాశం ఉంటుంది, సమాజంలో ఒక మెరుగైనటువంటి మెసేజ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ వస్తున్నాయి ముఖేష్ గారు, అంటే కేసీఆర్ గారు రాష్ట్ర చిహ్నాన్ని రూపొందిస్తున్నప్పుడు పలువురు ఆర్టిస్టులు, కవులు, కళాకారులతో కన్సల్ట్ చేసి అందులో మీనింగ్ఫుల్ చార్మినార్ కానివ్వండి, మన కాకతీయ తోరణం కానివ్వండి, దానికి సైడ్ లో ముసళ్ళు, ఇంకా చేపలు, అంటే మన తెలంగాణ నేపథ్యాన్ని ఉన్నటువంటి చేతి వృత్తులను ప్రతిబింబించే విధంగా ఉండే విధంగా ఒక రాజ్య చిహ్నాన్ని రూపొందించుకోరు. రాష్ట్రం మారితే దాన్ని మార్చవలసినటువంటి అవసరం, ఆవశ్యకత ఎంతవరకు ఉంది? అసలు వాస్తవంగా ఏంటి అని అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినటువంటి ఒక ప్రోపగండా ఏంటంటే మార్పు 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 అని చెప్పి ప్రభుత్వం మారింది. మారిన తర్వాత జనాలు కోరుకున్నది ఏంది అని అంటే ఈ విచిత్రంగా ఈ చిత్రాలు ఇవన్నీ మార్చడం అనుకోలే, మా బతుకు చిత్రం మారుతుందేమో అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు, కాంగ్రెస్ పార్టీని తీసుకొని వచ్చారు. తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, చేయాల్సినటువంటి పనులు, అసలు డెవలప్మెంట్ మీద చేయాల్సినటువంటి సమీక్షలే కానీ ఇవన్నీ పక్కకు పెట్టేసి ఒక వారానికి ఒక కొత్త వివాదం అండి. మీరు గత 6 నెలల్లో చూస్తుంటే ఒక కొత్తది, దానితోని సరే ఒక సెట్ ఆఫ్ పీపుల్కు అవసరం ఉంటుంది, వాళ్ళు చర్చిస్తారు, మాట్లాడతారు. కానీ సామాన్య ప్రజలకు, ఒక కింది స్థాయి వాళ్లకు అవసరమైనటువంటి నిర్ణయాలు ఏం తీసుకున్నారు, ఎటువంటి కొత్త జీవోలు తీసుకొచ్చారు, ఏమనంటే అసలు బ్లైండ్గా ఏంది అని అంటే ఇది ఎందుకు చేస్తలేవు అని అంటే వీళ్ళు అవినీతి చేశారు, వీళ్ళు అప్పులు చేశారు. అరే ఏందే నువ్వు ఆడలేక ఇవన్నీ మధ్యలో బాగలేదన్నాడు. నాకు అర్థం కాదు, నిన్ను ఎందుకు తీసుకొచ్చారు? చిత్రం మార్చుడు కాదా, మా బతుకు చిత్రం మార్చమని చెప్పి జనాలు వేసిర్రు. ముక్కు ముఖం తెలియని వాళ్ళని ఎమ్మెల్యే గెలిపించారండి. ఎవరో బయట నుంచి ఎన్ఆర్ఐ లెక్క వచ్చి రప్పన ఒకటే రోజు టికెట్ ఇస్తే కూడా గెలిచిర్రు. అదంతా కాంగ్రెస్ పార్టీని చూసిర్రు. ఆల్రెడీ గతంలో రాజశేఖర రెడ్డి లాంటి పీరియడ్ ఉన్నప్పుడు రే మంచిగా అవుతుంది అని చెప్పి ఒక నమ్మిర్రు, ఒక వేవ్ లాంటిది క్రియేట్ అయింది. ఈ బతుకు చిత్రం మార్చుతందుకు నీ సమీక్షలు పెట్టు, ఈ బతుకు చిత్రం మార్చుతందుకు మీ సమయాన్ని కేటాయించండి. కానీ ఈ సిల్లి అంశాలు, ఆ అంశాలు అన్నలాంటి వాళ్ళు, మిగతా వర్గాలు, పాట విషయానికి వస్తే అన్నలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చూసుకుంటారు. వాటిని వీళ్ళని పిలిచి ఒక గ్రూప్గా మాట్లాడో దాని ప్రకారం చర్యలు తీసుకోండి. మీరు ప్రజలు రోడ్ల మీద కిలోమీటర్ల మేర పోతే మీరు కొనేటటువంటి దిక్కు లేదు, మీ అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేదు. ఇవి కదా ఇప్పుడు నాకు ఉన్నది 2 ఎకరాలండి, 2 పుట్లో 3 పుట్లో అంతే. అవి టయానికి కొంటేనే నేను తెచ్చుకున్న సాగుకారికి కట్టుకుంటా కదా. ఇవి చూడకుండా నాకు ఈ చిత్రం మారిస్తే నాకేం అక్కడ, మా నాయనకు ఆ చిత్రం తెలియదు, ఏది తెలియదు, మా అమ్మకి ఈ చిత్రం తెలియదు, పాట తెలియదు. ఏదో నాట్లేసే కాను అన్న ఇన్నో ఆ పాట ఈ పాట వాడుకుంటారు, పాడుకుంటే భలే వాడుకునేటటువంటి పాట. అలాంటి టెక్నికల్ అంశాలు అన్నలాంటి వాళ్ళకి తెలుస్తాయి. ఈ లోగో అన్నరా, ఇలాంటి అంశాలు అన్నలాంటి వాళ్ళని కూర్చోబెట్టుకొని మాట్లాడాలి, మీలాంటి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుకోవాలి. గవర్నమెంట్ చేయాల్సినటువంటి పనులు అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా చేయాలి. అవి చేయకుండా ఇలాంటి అంశాలు అయితే నాకైతే నచ్చట్లేదు. ఒకసారి కాళేశ్వరం అవినీతి అంటారు, కాళేశ్వరం అవినీతి అయ్యింది. అయితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పింది, చేయమని చెప్పింది, ఎలాంటి ఒప్పుకుంది, వాని పని వాడు చేస్తాడు, నీ పని నువ్వు చేయి. ఏమైనా బడ్జెట్ అక్కడ వస్తే బడ్జెట్ కేటాయించు. ఏదైనా టెలిఫోన్ ట్యాపింగ్, నువ్వు ప్రణీత్ రావు ఈ రావు ఎవడు జైల్లోకి పోతే నాకేంది, కేసీఆర్ పోతే నాకేంది, తప్పు చేసిననుకో పోతాడు. నాకు కావాల్సింది ఏంది, నాకు చదువు కావాలి, రేపు పొద్దుగాలు లేస్తే వర్షాకాలం ఉంటుంది, రోగాలు వస్తాయి, నీ హాస్పిటల్లో కథ ఎట్లా ఉంది, నీ బళ్ళ కథ ఎట్లా ఉంది, వీటన్నిటి మీద సమీక్షలు చేస్తే, ఒక జీవో పాస్ చేస్తే అది గ్రౌండ్ లెవెల్కి పోవడానికి ఒక 10-15 రోజులు టైం పడుతుంది. ఆ సెటప్ సిస్టమ్ని సెట్ చేయండి అని అంటే ఇవన్నీ ఏందో అనవసరమైనటువంటి రాద్ధాంతాలను తెచ్చి టేబుల్ మీద వేసుకొని దాని మీద సమీక్షలు. మీరు నిన్న చూస్తే
అందశ్రీ గారి పాట అన్న చెప్పినట్టు ఆ వెనకంగా నిలబడ్డ వాళ్ళంతా నిన్ను కొంతమందిని అడిగిన వీళ్ళంతా ఎవరని, అవంతా మన పిల్లలు ఉండాలి కదా, ఓ రామ్ నరసన్ ఉండాలి ఆడ వెనుక. ఆ నిలబడ్డ వాళ్ళంతా ఆంధ్ర ఆర్టిస్టులు, ఎక్కడ అంతా ఈ ఫిలిం నగర్కి ఇక్కడిక్కడ బత్తరాళ్ళు వచ్చి బద్దెరుకు వచ్చిన వాళ్ళు. అది మా పిల్లలు ఎవరు కనవాలేదా? ఇదొక రకమైనటువంటి సమస్య. అయితే రేవంత్ రెడ్డి గారు సీరియస్గా సంక్షేమం అయితే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలని 100% తను చేయలేడు, కానీ దయచేసి అడ్మినిస్ట్రేషన్ని మంచిగా చేస్తే సగటు మనుషులకు అక్కరొచ్చే పనులు చేయండి అనేది నా మీ మీడియా ద్వారా నా యొక్క రిక్వెస్ట్. అది రామనరసయ్య గారు, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఊస్తున్నప్పుడు ఎన్నో పాటలు ఉన్నాయి. అంటే జై జై హో తెలంగాణ కూడా ఒక పాట, వాటితో పాటు అమ్మా తెలంగాణమా, ఆకలికే కల రాజ్యమా, పొడుస్తున్న పొద్దు మీద, వానమ్మ వానమ్మ జయరాజ్ గారు రాసినట్టు వానమ్మ వానమ్మని అయితే ప్రతి ఒక్కరిని కన్నీటి పర్యంతం చేసింది. అంటే తెలంగాణ బతుకు చిత్రాన్ని వాళ్ళు స్పష్టంగా చేశారు. ఉండు పైలంగా ఉండు, మిన్న పైలం పాట, వాటితో పాటు పల్లె పల్లెన పల్లెలు మొలిసి, వాటన్నిటి పాటలలో లేనటువంటి ప్రత్యేకత తెలంగాణ ప్రజలు కానివ్వండి, ఉద్యమకారులు కానివ్వండి, జయ జయ హే తెలంగాణలో ఏం చూశారు, ఎందుకు దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చారు? తెలంగాణ అవసరం అనుకున్న చోట మీరు పాటలు పాడొచ్చు ప్లీజ్ అన్న. ఓకే, అయితే జయ జయ హే తెలంగాణ పాటని ఎందుకు వేదిక పట్టుకురావాలి, ఎందుకు దీన్ని పెట్టాలి, ఎందుకు దీన్ని సూచి చేసుకున్నారు, ఇట్లా అనేకమైనటువంటి పాటలు, అద్భుతమైన పాటలు ఉన్నాయనేటువంటిది అంశం. ఎస్, నేనేమంటే అన్న, అందులో రాయవలసినటువంటిది, రేపటి తరానికి చెప్పవలసినటువంటిది. ఇప్పుడు అమ్మా తెలంగాణ అనే పాట ఒక వర్షన్ ఉంటుంది, వానమ్మ వానమ్మ అనేది ఒక గోడు ఉంటుంది, ఉండు పైలంగుండు అమ్మమ్మాయమ్మ పైలం అనేది ఒకలాగా ఉంటుంది, బతుకు నేపథ్యంలో ఉంటుంది. కానీ అందులో అందశ్రీ అన్న రాసినటువంటి జయ జయ హే తెలంగాణలో లాస్ట్కి ఒక డైలాగ్ ఉంటుంది, ఒక లిరిక్ ఉంటుంది. అందులో స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి, ఇది అప్పట్లోనే ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో పాడిద్దామనేటువంటి ప్రపోజల్ నడిచింది. ఆయన దగ్గరకు పోయిన తర్వాత ఈ ఒక్క డైలాగ్ తీసేస్తే నేను పాడతాను ఆయన అన్నాడు. అన్న తర్వాత అందశ్రీ గారు నేను తీయనని చెప్పి పేపర్ ఆడేసి వెళ్ళొచ్చిండు. ఈరోజు ఏం జరిగింది? ఇది చర్చ. స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి, జయ జయకే తెలంగాణ జననీ జయకే, అంటే ఈ ఒక్క పదం తీసేందుకు ఒప్పుకోలేదు కదా. ఆ రోజు ఎందుకు ఒప్పుకోలే, ఈరోజు ఎందుకు ఒప్పుకున్నట్టు? సరే ఒప్పుకున్నా మాకు ఇబ్బంది లేదు, దీన్ని రాష్ట్ర గీతంగా పెడితే మేము సంతోషిస్తాం, దాంట్లో ఇబ్బందే లేదు. ఇప్పుడు చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే, కొన్ని తెలిసి మాట్లాడుతుంటారు, దాన్ని రాష్ట్ర గీతంగా పెట్టడంలో ఎవరికీ అభ్యంతరం లేదు. ఏమన్నా క్లియర్, ఎవరికీ అభ్యంతరం లేదు. కాకపోతే ఇక్కడ ముఖేష్ అన్న అన్నట్టు వెనకపంటి నిలబడితే నా పిల్లలు నిలబడాలి. ఇప్పుడు నేను ఒక వేదిక మీద పాట పాడుతున్నా, నా ఆయనకు ఓడి ఉండాలి, నాకు సంబంధించినటువంటి పిల్లలు నా ఆయనకు ఉంటారు. నా తెలంగాణ పాట అవుతున్నప్పుడు ఆ పాట ఓడి వాడాలి, ఆ పాట పాడుతున్న వెనుక ఎవరు ఉండాలి? తెలంగాణ నేపథ్యం ఉన్న వాళ్ళు ఉండాలి. ఇవి సెంటిమెంటల్తో కూడుకున్నటువంటి వ్యవహారం. ఇది మనం దీన్ని రాజకీయాన్ని కూసి లేకపోతే ఇంకోలాగా మాట్లాడడానికి లేదు. రాజకీయం చేసుకుంటాడు. ఇది ఇక్కడ ఎందుకు అని అంటే, తెలంగాణ పాట అంటేనే సెంటిమెంట్ అన్న, విపరీతమైనటువంటి సెంటిమెంట్. ప్రతి పాటలో ఏడుపు ఉంటుంది, ఏ పాటలు లేదు. ప్రతి దాంట్లో తిరుగుబాటే ఉంటుంది. తెలంగాణలో గడ్డి పరకన పట్టుకున్న గడ్డపొరలు అవి మొలుస్తాయి అనేటువంటి అట్లా అనేకమైనటువంటి పాటలు చూసినాం కదా. దాన్ని రాష్ట్ర గీతంగా చేయడం హర్షించదగ్గ విషయం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ స్వరంగా అనేటువంటి వ్యక్తితో చేపించడమే ఇక్కడ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాము. అభ్యంతరం వ్యక్తం చేస్తూ పాటు రేపటికి ఈ పాట ఎవరు దీనికి ఏమంటారు ఓనర్ ఎవరైతారు అనేటువంటి క్లారిటీ కావాలి. అది సందర్భం అన్న. అంటే పాటకు నేపథ్యానికి ఒక ప్రాధాన్యత, ఒక ఇంపార్టెన్స్, అందశ్రీకి అది చెందినటువంటి పాట అని సర్వస్వం తెలుసు. ఒక స్వరకల్పన, ఒక రూపకల్పన చేసినంత మాత్రాన ఓనర్షిప్ రైట్స్ పోతాయి అనుకొని ప్రజలు అనుకోరు. కానీ లీగల్గా మీరు అన్నది కొద్దిగా కన్సిడరేషన్లోకి వస్తుంది. అంటే నేను ఇప్పుడు ఎట్లా అవుట్కమ్ ఎట్లుంటుంది అంటే నేనేమంటున్నాంటేనా, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ కావాలని మలిదశ రైతాంగ సాయుధ పోరాటంలో 5,000 మంది చనిపోయి ఉంటారు. మాకంటే ఎక్కువ మీకే తెలిసి ఉంటుంది, ఎందుకంటే మాకంటే ముందు పుట్టిరు, ఆ నేపథ్యాన్ని అంతా చూసారు కాబట్టి. మలిదశ తెలంగాణ ఉద్యమంలో 1,200 మందికి పైచీలకు చనిపోయారు.
కేవలం మా రాష్ట్రం మాకు కావాలి అన్న దానికోసమే ఇన్ని మరణాలు అయినాయి. ఆ మరణాల నేపథ్యం నుంచే పుట్టుకొచ్చిందే కదా, ఆ నెత్తుటి నుంచే కదా పుట్టుకొచ్చింది, ఆ చెమట నుంచే కదా, ఆ యుద్ధం నుంచే కదా. చేతి కదిగిన కొడుకు కళ్ళ ముందల్నే కాలిపోతుంటే కూడా నా కొడుకు అమరుడైతాడు, అవసరమైతే ఇంకో కొడుకును గంట అనేటువంటి నేపథ్యం కలిగినటువంటి తెలంగాణ ఈ తెలంగాణ. యాదయ్య, శ్రీకాంత్ చారి, తెలంగాణ అంటే ఆసామాస తెలంగాణ కాదన్న. నేను ఒక పాటలు రాసిన, రేపు 2 తారీఖు రిలీజ్ అవుతుంది. ప్లీజ్. కళ్ళ ముందే మీరు కాలుతున్నా కంట నీరు జారాలేదురా, తెలంగాణ పాటను తెలంగాణ ప్రజల బతుకు జరుసుతుంటే గుండె సెరువైతుందిరా, మరిసిన మరపురాని మరణ వార్తలు ఇన్నప్పుడేమి గాలే. హైదరాబాద్ వచ్చిన కొడుకు చచ్చిపోయిందని తల్లికి ఫోన్ పోతుంది. మరిసిన మరపురాని మరణ వార్తలు ఇన్నప్పుడేమి గాలే, మీరు పాడపై పడుకుంటే పాట పాడుతుంటే త్యాగాల గర్భమాయే. ఇక్కడ పాట పాడితే ఇంకో కొడుకును కనాలనేటువంటి ఉరువడి దొరికిందట తల్లికి. అలాంటి పాటను తీసుకొని పోయి రేపు కీరవాణి గారు సంగీతం చేస్తే ఇంకోరో పాడితే పాట కీరవాణికి సంబంధించినటువంటి ఆంధ్ర జనం వినరన్నా, అమెరికాలో ఉన్నటువంటి ప్రజలు వినరన్నా. కర్ణాటక పో, లేకపోతే బెంగళూరు పో, ఇంకెక్కడెక్కడ తెలుగు ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ పో, తీసుకొని పో. ఆయనకు అవసరం లేదు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఎవరు చేసినా తెలంగాణ ప్రజలు మాత్రమే వినాలి, తెలంగాణ ప్రజలు వింటారు. వాని పక్కనికి ఏం అవసరం? ఎక్కడిదో శబ్దాన్ని తీసుకొచ్చి నా చెవిలో పెడుతుంటే వింది. ఇది ఎట్లా? దీనికి సమాధానం చెప్పవలసింది అందశ్రీ అన్న చెప్పాలి. మరి కీరవాణితో చేపించేటువంటి సబ్జెక్ట్ని, ఇక్కడ పెడుతున్నటువంటి ఖర్చుని, ఈ బడ్జెట్ ఏదైతుందో దానికి ఆయననే చూసి ఎందుకు చేసుకున్నారు అనేది రేవంత్ రెడ్డి చెప్పాలి. అంటే పాట రూపంలో అందరినీ ప్రశ్నిస్తావు కదా, మరి అందశ్రీని కూడా ఏమన్నా పాట రూపంలో ప్రశ్నిస్తున్నావు? గద్దర్ను ప్రశ్నించావు, మన ఎవరు మన బీఆర్ఎస్లో గోరెటెంకర్ను ప్రశ్నించావు, రస్మై బాలకృష్ణ, ఏపూరు సోమన్నను ప్రశ్నించావు. మరి అందశ్రీని ఏమన్నా ప్రశ్నిస్తున్నావు? ఎందుకు ప్రశ్నించారన్నా? మాయమైపోతున్నాడమ్మా మన అందశ్రీ, ప్రాంతాల కొరకై పుట్టిన పాటను, ప్రాంతాల కొరకై పుట్టిన పాటను ప్రాంతమే కాకున్న పట్టుకొని పాడించి, ప్రాంతాల కొరకై పుట్టిన పాటను ప్రాంతమే కాకున్న పట్టుకొని పాడించి, వీరుల త్యాగాలు భోగాల కొదిలేసి 3 రంగుల జెండ కాళ్ళు మొక్కుతుండు, మాయమైపోతున్నాడమ్మా మన అందశ్రీ, ఆంధ్రశ్రీగా మారిపోతున్నాడమ్మా మన ఆంధ్రశ్రీ. ఇటువంటి ఇంకా చాలా రోజులు చూస్తుంది రాస్తా. ఎస్ ఐలన్న గారు, అంటే దీనికి కాన్సెప్ట్ రూపొందిస్తున్నప్పుడు తెలంగాణ ఉద్యమ సారథిగా ఉన్నటువంటి కోదండరామ్ గారు, అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంతో అన్ని రకాల అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులను ఆ పిక్చర్లో చూసాం. కొంతమంది అక్కడ ఎక్స్ట్రా క్యారెక్టర్స్, ఎక్స్ట్రా ఆర్టిస్టులు వాళ్ళు తప్ప. మరి వాళ్ళందరి సలహాలు తీసుకున్నాకనే ఈ రూపకల్పన అనేటటువంటిది కొనసాగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి కదా అటువంటి సలహాలు ఉన్నప్పుడు. మరి వివాదాలు ఎందుకు చెలరేగుతుంది? అంటే ఎవరి సలహాలు తీసుకున్నా కానీ అందశ్రీ గారు చాలా క్లియర్గా ఉన్నాడు. మిత్రుడు రామ్ నరసయ్య చెప్పినట్టు, బాలసుబ్రహ్మణ్యం పాటరా, నేను ఈ చరణం లేకపోతే నేను పాడలేను అని చెప్పేసి ఏదైతే అన్నాడో, నువ్వు పాడకున్నా పర్వాలేదని వదిలిపెట్టేసిండు. అట్లనే కేసీఆర్ కూడా నేను కొన్ని పదాలు చేరుస్తా, నేను కొన్ని పదాలు తీసేస్తా కూడా ఇదే అందశ్రీ ఒప్పుకోలేదు. నేను ఏదైతే రాసినో దాన్నే నేను పెట్టాలన్నటువంటి మాట మాట్లాడింది. ఇప్పుడు కూడా తన ప్రమేయం లేకుండా ఎవరు మార్చడానికి లేదు. మేము అందశ్రీ గారిని చాలా దగ్గర నుండి చూసినాం. ఆయన ఎవరి మాట వినడు, అదొక క్లారిటీ ఉంటుంది. కాబట్టి ఆ పాట విషయంలో మాత్రం ఎక్కడ వినడు. కాబట్టి ఆయన ఏదైతే అనుకుంటుండో అది పెట్టడానికి సిద్ధపడతాడు. ఇక్కడ చర్చ అంతా ఏందనంటే, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి మ్యూజిక్ చేయడమే ఒక చర్చ. ఇప్పుడు ఆయన మీద పాట రాసిన దాని మీద లేదు, లేకపోతే పాట ఎందుకు పెడుతున్నాం అనేది లేదు, కేవలం మ్యూజిక్ మీద వచ్చినటువంటి చర్చ. మరి మ్యూజిక్ కన్నా ముందు ఇదే జయ జయ తెలంగాణ పాటను రామకృష్ణ అనేటువంటి వ్యక్తి రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి పాడినప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉర్రూతలూగించినటువంటి పాట. గత 20 సంవత్సరాల నుండి ఆయన గొంతుతోనే ఇవాళ వినబడుతున్నది, మాట్లాడుతున్నాము,
స్కూళ్ళల్లో పిల్లలు పాడుకుంటున్నారు. మరి అప్పుడు ఎందుకు రాలేదు ఈ చర్చ? చిన్నజీఆర్ స్వామి కాళ్ళ మీద ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక తెలంగాణ ఐకాన్గా ఉన్నటువంటి ఒక నాయకుడు పోయి కాళ్ళ మీద పడితే ఎందుకు చర్చ రాలేదు? అది ఆత్మగౌరవం కాదా? అంటే నా ప్రశ్న ఏంటంటే, పెట్టనప్పుడు మాట్లాడినప్పుడు ఇవాళ పెడతామన్నప్పుడు ఎందుకు మాట్లాడాలి? అందుకే ఇంకోటి ఏంటంటే, ఆంధ్ర ప్రాంత ఒక సినిమా కానీ ఒక కల్చర్, ఫస్ట్ కళాకారులకు కవులకు కులం మతం ఉండదని నేను చాలా స్పష్టంగా నమ్మేటోని. ఇవాళ రామనరసే మాట్లాడుతుండు కదా ఆ పాట మీద. రేపు ఈయన పాట తెలంగాణ రాష్ట్రం అంతా ఆంధ్ర ప్రాంతం అంతా తిరగదా? రేపు ఆంధ్ర ప్రాంతంలో పోయి ప్రోగ్రామ్ చేయాలి. ప్రాంత నేపథ్యం కోసం పుట్టినటువంటి పాట మీద చర్చ జరుగుతుంది. ఇదే పాట మరి ఎగ్జాంపుల్ ఇదే పాటను రామకృష్ణ వాడినప్పుడు ఎందుకు చర్చ అంటున్నా? పాట రాసింది నేనే షర్మిల తెలంగాణ శ్రీశైలం అన్న. ఇదే రామకృష్ణ పాట పాడి జయ జయ తెలంగాణ అంటే మనం కూడా సెల్యూట్ చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం కదా. మరి అప్పుడు ఎందుకు రాలేదు ఈ చర్చ? అంటే కేసీఆర్ వాడిస్తే, కేసీఆర్ కంపోజ్ చేస్తే దానికి ఏ చర్చ ఉండదు. కేవలం అందశ్రీ చర్చ చేసినప్పుడు, అందశ్రీ పాట ఎక్కిస్తున్నప్పుడే చర్చ వస్తుందా? ఆత్మగౌరవం వస్తుందా? అయితే ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి గద్దర్ కూడా మిత్రం ఒక్క నిమిషం గద్దర్ విషయంలో కూడా ఆయన కూడా ఒక కళాకారుడిగా, ఒక కవిగా ఎప్పుడు స్వేచ్ఛగా ఉన్నాడు తప్ప నిర్బంధంగా ఎక్కడ కూడా లేడు. ఒక అంత పెద్ద విప్లవ పార్టీ ఉద్యమాన్ని కూడా విభేదించి కళాకారుడు అనేటువంటి స్వేచ్ఛగా ఉండాలనేటువంటి ఆలోచనతో బయటకు వచ్చి మాట్లాడినటువంటి వ్యక్తి. ప్రతి వేదికను పంచుకున్నాడు. కళాకారుడికి ఆ స్వేచ్ఛ ఉండాలండి. ఒక పాట రాయడానికి, ఒక పాట బయటకు రావాలంటే తల్లి 9 మాసాలు మోసి ఎట్లా పురిటి నొప్పులు పడుతుందో అన్ని నొప్పులు పడితే తప్ప తల్లి బిడ్డను కనలేదు. కాబట్టి పాట రాసేటప్పుడు కూడా ఒక రచయిత అనేక నొప్పులు పడితే తప్ప నీకు పాట బయటకు రాదు. అట్లాంటిది ఆయనకు స్వేచ్ఛ లేదా? ఆయన ఇప్పుడు పాట కూడా కొన్ని విషయాల్లో మార్చిండు చాలా అద్భుతంగా. నేను ఇంకా గొప్ప చెప్తానంటే చాలామందిని కలిపిండు, చాలామంది కవులను అందులో కలిపిండు. ఇవాళ పండుగ సాయన్నాథం లాంటి వాళ్ళని తీసుకొచ్చిండు, సర్దార్ సర్వాయి పాపన్న లాంటి చరిత్రను తీసుకొచ్చిండు, బమ్మెర పోతన్నను తీసుకొచ్చిండు, సోమనాథుని తీసుకొచ్చిండు, చాలామందిని తీసుకొచ్చిండు. దాన్ని యాక్సెప్ట్ చేయాలి కానీ దాన్ని వ్యతిరేకించేటువంటి పద్ధతి మరి పెట్టినప్పుడు 10 సంవత్సరాల నుంచి ఎందుకు మాట్లాడలేదు? ఇదే మాట్లాడుతున్నటువంటి మేధావులంతా 10 సంవత్సరాల నుంచి ఎందుకు మాట్లాడలేదు? ఇదే కేసీఆర్ పక్కపొడితో కూర్చున్నటువంటి రసమై బాలకృష్ణ కానీ, వందే మాత్రం శ్రీనివాస్ కానీ, దేశపాస్ శ్రీనివాస్ కానీ, దేశపాస్ శ్రీనివాసు పక్కకే ఉండి అనేక మాట్లాడినటువంటి వ్యక్తి మరి మా పాట ఎందుకు పెడతలేరు? ఆయననే వేల సభల మీద పాడి మాట్లాడినటువంటి వ్యక్తి, ఇదే పాటను పాడినటువంటి వ్యక్తి మరి జాతీయ గీతంగా ఎందుకు ప్రకటిస్తలేవని ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ పాట పెడతామనంటే మాట్లాడుతున్నారు. అది మంచి పద్ధతి కాదు కదా. అయితేనా ఇక్కడ కూడా ఏంటంటే కీరవాణి విషయంలోనే కదా వచ్చినటువంటి చర్చ. కీరవాణి విషయంలోకి వచ్చినప్పుడు కూడా ఇలా ప్రాంతం కాకుండా అన్ని ప్రాంతాల వాళ్ళు ఇవాళ బాహుబలి సినిమా మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిందన్న ప్రపంచం అంతా ఒక పెద్ద దాన్ని క్రెడిట్ తీసుకున్నారు. ఇలా అనేక అవార్డులు కూడా తీసుకొచ్చింది. మరి అట్లా కళకు కొలమానం ఉండదు కదా. అంటే ముఖేష్ గారు, అంటే తెలంగాణ వాదము, తెలంగాణ గొంతు, తెలంగాణ బాణి వినిపించేటటువంటి ఎంతోమంది కవులు, కళాకారులు, ఉద్యమం కారణంగా కొన్ని వేల మంది గాయకులు కూడా మనకు ముందుకొచ్చారు. వాళ్ళ కన్సిడరేషన్లోకి ప్రభుత్వం ఎందుకు ఆలోచన రాలేదు? వందే మాత్రం శ్రీనివాస్ అనుకోండి, ఆయన మూలాలు ఎక్కడో ఉన్నా కానీ మనకు ఖమ్మం జిల్లా నేపథ్యం అనేటటువంటిది అతనికి ఉన్నది. ఆయనతో పాటు చాలామంది కవులు, కళాకారులు ఉన్నారు. వాళ్ళందరి గొంతులు కూడా పాటకు ఉపయోగపడేటటువంటి విధంగా ఉన్నాయి. వాళ్ళందరిని ఎందుకు ఉపయోగించుకోలేదు? అయితే ఇక్కడ ఈ వివాదం ఏదైతే ఉన్నదో ఇందులో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే అందశ్రీ పాట పెడుతున్నారు అన్నప్పుడు ఎవ్వరూ నొచ్చుకోలేదు, ఇబ్బంది పడలేదు, అందరూ సపోర్ట్, వివాదం లేదు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ అన్నప్పుడు కూడా ఈయన ఆంధ్ర ఆయన ఎందుకు పెడుతున్నారు లేకపోతే ఇంకొక ఆయన అని చెప్పి అటువంటి సమస్య కూడా బయటికి రాలేదు.
నేను గత కొన్ని రోజులుగా గమనిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఒక ఆడియో కాల్ లీక్ అయ్యిందో అప్పటి నుంచి వివాదం మొదలైంది. ఏమన్నాడు నోటి దురుసుతోనే, ఇక్కడ కీరవాణి కంటే మొగోడు ఎవడన్నా ఉన్నాడా ఏదో అన్నాడు, మనగాడు ఎవడన్నా ఉంటే చూపి అని అన్నాడు. అయితే మనం ఉద్యమ సమయంలో ఒకసారి చూసుకుంటే మనకు ఇప్పుడున్నటువంటి ఏదైతే దుస్థితి ఉందో అది లేదు. ఉద్యమ సమయంలో ఏ కళాకారు రామ్ నరసన రాని ఇంకో అన్న రాని ఒక డక్కి పట్టుకొని వచ్చి ఆయన రాగయుక్తంగా వాడితే నాకు పాట వచ్చినా రాకున్నా నేను ఆయనతో నోరు కలిపేది, నాకు పాట రాకపోయినా. అట్లా వాళ్ళు పార్టీలకు అతీతంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీకి సంబంధించినటువంటి సంఘం కావచ్చు, వాళ్ళ ప్రజానాట్య మండలి కావచ్చు, ఈ సిపిఐ సంఘం కావచ్చు, అసలు ఎవరి సంఘం ఎందుకు వస్తున్నారు వీళ్ళు ఏ కండు అని ఎవరు చూడలే ఉద్యమంలో. ఆయన కళాకారుడా కాదా, ఆయన పాట నచ్చిందా లేదా. ఆ ఉద్యమం అనేది వేల మంది కళాకారులను పుట్టించింది. ఇప్పుడున్నటువంటి దుస్థితి ఏంటి అని అంటే ఈ సాంస్కృతిక సారథిని పెట్టడం, వీళ్ళందరినీ ఒక ఘాట్లో కట్టిపెట్టుడు, వాళ్ళు మాట్లాడలేకపోవడు, వాళ్ళకు స్వేచ్ఛ లేకపోవడు, వాళ్ళు అడగాల్సింది అడగలేకపోవడు. ఇక్కడ ఒక్కసారి ఏం జరుగుతుందంటే ముఖ్యమంత్రి అనే ప్లేస్లో కేసీఆర్ ఉండని కాక రేవంత్ రెడ్డి ఉండని కాక జర్ర పిలుచుకొని పక్కకు పిలుచుకొని ఒక ఛాయ్ దాపి పంపిస్తే ఆయన పెద్ద లీడర్ అవుతాడు. బయటకు వచ్చిందంటే ఎమ్మటే బయటకు వస్తే ఫార్చునర్ కారు ఉంటుంది, ఇక పిఏ వస్తాడు మళ్ళీ ఎమ్మటే, ఇది ఒక 40 వెనుక బల్గం, ఇక నేను ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నా, ఎంపీ టికెట్ అడుగుతున్నా, ఇదే షో. ఇదనేది భావదారిద్ర్యం. కళాకారుడు ఎప్పుడైనా ప్రతి సందర్భంలో ప్రజల సమస్యలు ఉంటాయి, ఆ సమస్యల కోసం మాట్లాడాలి, ఆ సమస్యల కోసం గలం విప్పాలి. అలాంటి సందర్భంలో నాయకుడిగా కూడా ఉద్భవించవచ్చు. కళాకారుడు నాయకుడు కావద్దా, ఫార్చునర్లు కొనొద్దా అని అంటే దానికి నేను తప్పు పట్టట్లేను. కానీ ఇది సమస్య. ఇప్పుడు అన్నట్టు కేసీఆర్ పక్కన కూర్చోబెట్టుకున్న వాళ్ళంతా వచ్చి పైరవికారులు అయ్యారు, ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఇంకోటి అయ్యారు. నాకు మంత్రి అయితే ఒక్కొక్క ఆయనది నేను నాకు ఇది సరిపోతలేదు, నాకు ఎమ్మెల్యే కుర్చీ, నాకు జర పెద్ద కుర్చీ కావాలనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏమైంది అంటే రేవంత్ రెడ్డి ఈ టీం అంతా బెల్ట్ని పక్కకు పెట్టేసి ఇక ఈయన ఈ పెద్ద మనిషిని పట్టుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకోండు. ఇక కథ ఈయన చిర్రు బొర్రు వంటి కాళ్ళ మీద లేచి అసలు తెలంగాణలో ఎవడున్నారా, నాకు దీని కీరవాణి కంటే తలదాన్ని కొట్టేటోడు ఎవడున్నాడు అనే వరకే ఈ వర్గాలకు మొత్తం చివుక్కుమ అనిపించింది తప్ప సమస్య అనేది అక్కడ ఉంది. ఆ పాట పెట్టడంలో తప్పు లేదు, ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అరే మా ఇన్ని రోజులు పెట్టని పాటని పెట్టిర్రు కదా అని చెప్పి సంతోషపడ్డారు. కీరవాణి అంటే ఏమో పెట్టని ఎవరో వాళ్ళు కొట్టని ఇక పాడుకుంటూనే ఉంటారు, నడుస్తూనే ఉంటుంది సమస్యల మీద. ఇప్పుడు అన్న ఒక పాట పాడిండు, అది మంచిగా అనిపిస్తే మనం కూడా మనసులో అరే బాగా రాసిండు కదా, ఇప్పుడు ఉన్నటువంటి సమస్య కదా అని అనుకుంటున్నాం. ఖచ్చితంగా తెలంగాణ నేలలోనే ఒక అది స్వభావం ఉంది. ఆటోమేటిక్గా పాటలు పాడుతారు. రామ్ నరసన లేకపోతే ఎవరైనా పాడతారా అంటే కాదు, రామ్ నరసన ప్లేస్లో ఇంకోళ్ళని పుట్టిస్తుంది తెలంగాణ. ఆయన మొదటి వాడు కాదు, చివరి వాడు కాదు. కాబట్టి వీళ్ళు కళాకారులు ఎప్పుడైతే ఈ పొలిటికల్ రంగు పులుముకుర్రో వాళ్ళ యొక్క ఉనికిని కోల్పోయారు. కొంతమంది అందులోనే ఉనికిని సంపాదించుకోరు. కాకపోతే ఒక సీఎం అనే వ్యక్తి వచ్చి పక్కన కూర్చోబెట్టుకోగానే మేము అంత పెద్దగా ఉలిక్కిపడి తెలంగాణ అనే పదాన్నే తీసి నేలకు పడేసినట్టు మాట్లాడు, అది ఇబ్బంది కలిగించింది తప్ప పాటా సమస్య కాదు, ఆ అందశ్రీ అనేటైన సమస్య కాదు, కీరవాణి అనేటైన సమస్య కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఎందుకు మాట్లాడుతారు అన్నది కూడా సమస్య కాదు ఇక్కడ. అంటే కొద్దిగా అక్కడ లాజిక్ మిస్ అయింది అనేటటువంటిదే వాదం. అది రామ్ నరసింహ గారు 10 సంవత్సరాల పాటు తెలంగాణ పాట ఎట్లా ఉంది, పదం ఎట్లుంది, గాయకులు ఎట్లున్నారు, కవులు ఎట్లున్నారు, కళాకారులు ఎట్లున్నారు, ఈ 6 నెలల్లో ఎట్లున్నారు, మిగతా వచ్చే రోజులలో తెలంగాణ ఆట పాట గానం గాయకులు కవులు కళాకారులు ఎట్లుండాలనేది పాట రూపంలో వివరించి పాట రూపంలో సలహా చెప్పాలి. నేను ఒక చిన్న విషయం చెప్పి ఇప్పుడు అన్నట్టు ఆ పాట 10 ఏళ్ల కాలం పెట్టినప్పుడు ఏం చేశారంటే ఇదే పాట రాసినటువంటి అందశ్రీ కూడా 100కి స్టిక్కర్ వేసుకొని కూర్చుండి ఇదే సుక్కరాం నరసయ్య 30 ఏళ్ళు చక్కగా లేని సుక్కరాం నరసయ్య పాట బతకాలని చెప్పి ఇప్పటికీ 10 ఏళ్ళ సంది ఆ పాట మీదనే బతుకుతుండు రామ్ నరసయ్య. కేవలం ఒక రామ్ నరసయ్య అడిగిండు. ఏ కళాకారుడు గోసి గొంగడేసుకున్న కళాకారుడు ఏ కళాకారుడు కూడా కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయలే, స్వార్థ స్వలాభాల కోసం కళాకారులు అనేటోడు రోజుకొక పార్టీ మారకుండా ఒక వేసే లెక్క తిరిగినటువంటి సమాజాన్ని చూసినాం మనం. ఆ రోజు రామ్ నరసయ్య మాట్లాడిండు. మీరు ఇప్పుడు లైవ్లో ఫోన్ కొట్టుర్రి అందశ్రీ అన్నాక మీరు ఇప్పుడు లైవ్లో ఫోన్ కొట్టుర్రి, ఇదే సుక్కరామ్ నరసయ్య కేసీఆర్ మీద పాట రాసిండా రాయలేదా,
పాటను చంపుతున్నావు నువ్వు అని చెప్పి రాశాను నేను పాట. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అందశ్రీ అన్నతో నేను డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడితే జరిగినటువంటి సంభాషణ ఏంటి అని అంటే, గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు నియంత పోకడన పోతే ఇక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ బలిసినటువంటి కవులు, ఆల్రెడీ ఉద్యోగాలు ఉన్నటువంటి కవులు, అన్న వీళ్ళు తాయిలాలకు అలవాటు పడిపోయి పదవులు పొంది వీళ్ళు అమరుల త్యాగాలని మర్చిపోయి భోగాలకు అలవాటు పడి ఏమో మీదిపురం పోయి మిండానికి అక్కే అని పిలిచినట్టు ఏదో జరుగుతుందన్న. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, నీకు రేవంత్ రెడ్డి పిలిచి ఏదో పుష్పగుచ్చం ఇచ్చుడు, మరి ఏమైనా జరుగుతుందా అని చెప్పి డౌట్ వచ్చి అడిగిన నేను. అడిగిన రోజు ఇదే అందశ్రీ అన్న, అందశ్రీ అంటే శిఖరం కుక్క బిస్కెట్లకు ఆశపడతాడా అన్నాడు. నేను ఎమ్మటే ఉండి మరి బంగారు బిస్కెట్లు వేస్తే తింటాడా అని అడిగిన. అది బంగారు బిస్కెట్లు అయినా కుక్క బిస్కెట్లు అయినా అందశ్రీ అనేటోడు శిఖరం అని చెప్పి మాట్లాడినావు, బాగుంది. కాకపోతే నేనేమంటున్నా ఈరోజు అంటే, ఆ రోజు నీ పాట గురించి ఎవడు అడిగినప్పుడు నేను మాట్లాడినా, అది చాలామందికి తెలియకపోవచ్చు, బహుశా యూట్యూబ్లో కొట్టి చూస్తే తెలుస్తుంది. అయితే నేనేమంటున్నా అంటే నా ఒకసారి ఆ చరణం చెప్పండి. చెప్తాను. కుక్క బిస్కెట్లు నేను తిననని మాట్లాడినటువంటి చరిత్ర మంచిగా ఉంది. నువ్వు బంగారు బిస్కెట్లు తింటావు అంటే మేము కూడా ఆలోచిస్తాం, మంచిగానే ఉంది. నువ్వు మన కడుపులో తింటుంటే మంచిగా ఉంది అనుకుంటాం. కానీ నువ్వు బంగారు బిస్కెట్లు తిను, కుక్క బిస్కెట్లు కాదు బంగారు బిస్కెట్లు అనుకునే లోపే ఈ పాటకు, ఈ కీరవానికి, నాకు ఈ సంగీతానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పి రేవంత్ రెడ్డి ప్లేట్ పిరాన్ చేసిండు. ఇప్పుడు నువ్వు కుక్క బిస్కెట్లు తిన్నట్టే కదా అధికారికంగా. అవును ఇది మేమేం చేస్తున్నాం అంటే నువ్వు బంగారు బిస్కెట్లు తిన్నట్టే, నీకు ఆయన సపోర్ట్ అయినట్టే, నీ పాటకు బలమైనట్టే. గవర్నమెంటు నిన్ను ఎలాంటి సందేహం లేకుండా నీ సాహిత్యాన్ని తెలంగాణ సమాజానికి అందంగా తయారు చేసి ఇవ్వగలుగుతుంది, ఇస్తుంది అనేటువంటి చర్చ, ఏ చర్చ లేకుండా సంతోషంగా ఉండేది కదా, ఈ చర్చ వచ్చేది కదా, మేము వీడి దాకా వచ్చి కూర్చుంటోళ్ళం కాదు. కాబట్టి మనం ఒకటి మాట్లాడేటప్పుడు పక్కా తెలిసి ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఊళ్ళో పోతే సామెత ఉంటుంది, ఇంటి మీద 4 ఎంటికలు రాసిపోగానే మేధావులం ఏం కాము. ఇంటి మీద 4 ఎంటికలు రాలిపోతే మేధావులం ఏం కాదు. శిఖరం అంటే నికరంగా లేనుడు శిఖరం ఎట్లయితాడు? మాకేం నేర్పుతున్నావు? సహనాలు ఉండాలి. మాకేం నేర్పుతున్నావు? మాకు ఏం నేర్పుతున్నావు నువ్వు? ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాటమ్మ ఊరేగుతున్నావు, దొంగ నేతల కాడ వంగి దండం పెట్టి అడక తింటున్నావు. మతిగతి దప్పెనా, స్వరము శృతి దప్పెనా, రాజకీయ వ్యభిచార రొంపిలో పడ్డవు, రాజకీయ వ్యభిచార రొంపిలో పడ్డవు, ఎందుకే పాటమ్మ హేళనవుతున్నావు. ఇది రాసిన తెలంగాణలో ఉన్నటువంటి కవులు గాయకులంతా ఎవ్వడు రావిడి ఇట్లా రాస్తుండు. నేను ఒక్కరి పేరు పెట్టలేల్లా, పాటనే అడిగిన. ఎందుకు అనంటే ఒకప్పటి పాట గదరన్న పాటలు చూసుకుంటూ పెరిగినాం, అందశ్రీ అన్న పాటలు వినుకుంటూ పెరిగినాం. వాళ్ళు ఇప్పటి కొన్ని పాటలు వీళ్ళే రాసిరు అనేది కూడా క్లారిటీ లేదు జనాలకు. అన్ని పాటలు రాసిరు, వాళ్ళు దిక్కులేని పాటలు రాసిరు, సందర్భం వచ్చినప్పుడల్లా రాసిరు. అంటే అలాంటి మీ పాటలు చూసుకొని మేము ఈ ఉద్యమ నేపథ్యంలోకి వచ్చి మేము ఇలా ప్రశ్న అని పట్టుకొని మేమిడ కూర్చొని ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పోతే మేము ఎట్టుకోవాలి. మాకేం చూపిస్తున్నావు? మీ బిడ్డలుగా మేము ఉన్నాం కదా వెనుకంగా, నువ్వేం చెప్తున్నట్టు, సమాజానికి ఏం చెప్తున్నట్టు, మాకేం చెప్తున్నట్టు, మేము తెల్లారిపోయి మీ వయసు మాకు వచ్చేసరికి మా బిడ్డలకు మేమేం చెప్పాలి? పాటకు ప్రాంతంతో పని లేదు, వాస్తవం ఇది అన్నట్టు. కానీ ఈ పాట ప్రాంతం కోసం పుట్టింది, చర్చ ఇది. పాటకు కళాకారునికి కులమానం లేదు, బాగుంది. కానీ పాట మాత్రం ప్రాంతం కోసమే పుట్టింది, ప్రాంతం అస్తిత్వం కోసమే పుట్టింది. ఇక్కడ 1000 మంది చచ్చిపోయినాం కదా ఇక్కడ. అరే మాది మాకు కావాలరా నాయన, నాకుండా నేను వండుకొని తింటా, నేను ఏరు పడతా, నా పోయి నాకు కావాలని చెప్పి 1000 మంది చచ్చిపోతా కదా నీకు కథ అంతా నడిచింది. లేకపోతే నువ్వు సినిమా డ్యాన్స్ గురించో, నువ్వు గతంలో బతికినటువంటి మేస్త్రీలే జీవితం గురించో, నీ కుటుంబం గురించో రాసుకుంటే ఎవడు అడగడు. కీరవానితో కాకపోతే ఇంకోతోనే చెప్పించుకో. ప్రపంచం ఎంత పెద్దోడు అంత పెద్దోడు కడుగు చేయించుకోకూడదు అంటాడు. నేను అల్లా మా బతుకున్నది అల్లా. నువ్వు రాసినవు నీ పేరే ఉండాలి, దాంట్లో డౌటే లేదు. రేపటి నాడు నేను అన్నట్టు ఇళయరాజు గారు చేసినటువంటి పాటని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వాడితే ఈయన పర్మిషన్ లేకుండా, సినిమాలో కూడా బాలసుబ్రహ్మణ్యం అని నేను ఫస్ట్ చెప్పినట్టు, తర్వాత ఈయన ఏదో తానా మాసపురాలు ఎక్కడ పోయి పాడితే ఆయన కోర్టు నుంచి నోటీసు పంపిండు. అట్లనే రాసింది ఒకరు, పాడింది ఒకరు, సినిమా తీసింది ఒకరు, మ్యూజిక్ చేసింది మాత్రం ఇళయరాజు. అయితే ఆ రోజు ఆయన ఇది పాట నాది కదా అని చెప్పి మ్యూజిక్ చేసినటువంటి ఇళయరాజు అన్న నోటీసులు పంపితే వాస్తవమే కదా అని చెప్పి బాలసుబ్రహ్మణ్యం తప్పుకుండా అక్కడి నుంచి తప్పుకున్నప్పుడు రేపు కీరవాణి గారు కూడా ఈ పాట నాదే అంటే మేమేం చేయాలి? ఇదే రేపు నాదే అని చెప్పి అందశ్రీ అన్న పేరు తీసేస్తే ఊకుటమా?
ఊకటమన్నా నో. రామ్ నరసి అయితే అసలే ఊకోడు. అన్న పేరు సిల్వేరి తీసేస్తే శ్రీశైలం కూడా ఒప్పుకోడు. ఎట్లా తీసేస్తాం? అస్సలు ఒప్పుకోం. నో. అన్న పేరు లేదు, మ్యూజిక్ నేనే చేసిన. వాళ్ళ నిజంగానే ఈ కళలకు సంబంధించి ఎవడు మ్యూజిక్ చేస్తే అందే పాట అయితే అనుకుంటే కూడా సమాజానికి అది వాళ్ళు తెలియకపోతే కూడా, మాలాంటి వాళ్ళకి కూడా తెలియకపోతే కూడా వాళ్ళు అందరి అన్న పేరే తీసేస్తాం. ఇది రాష్ట్ర గీతం చేసినాం కాబట్టి ఓన్ పేరు ఉండొద్దు, రాష్ట్రానికి అంకితం చేస్తున్నాం అంటే కూడా పెద్దలు చేస్తాను నేనైతే. ఎందుకు అంటే ఆయన ఎంత శ్రమ పాట రాయాలంటే ఎంత శ్రమ పడతాడో అన్న చెప్పింది ఇందాక. ఒక పిల్లని కానీ అంత పని అవుతుంది కాబట్టి ఆ నొప్పులు తీసినటువంటి అందరి పేరు ఖచ్చితంగా ఉండాలి. ఉండొద్దు అని అంటలేము, అది రాష్ట్ర గీతంగా ఉండాలి, ఉండొద్దు అంటలేము. కానీ మనం మాట్లాడేటప్పుడు తలదన్నటోడు ఉన్నాడా అని చెప్పి మాట్లాడి ఎవరిని అనుమానిస్తున్నాడు, ఎవరిని అవమానిస్తున్నట్టు? అన్న 100% పాటలు రాస్తే 100% పాటలు, 99% పాటలు తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్లు చేసిన పాటలు అని కూడా మీరు చేసుకొని చెప్పమా? అంతే కదన్నా. ఈ 10 ఏళ్ల కాలంలో కూడా అన్న నిమ్మలంగానే ఉండే. ఈ మధ్యకాలంలో మొన్న ఒక 2 years బ్యాక్ అనుకుంటా ఏదైనా నిప్పుల వాగాను బుక్ చేసి మేము ఆ బుక్ చూసి చాలా సంతోషపడ్డాం. నేను కూడా చూస్తున్నాను, రోజు పేజ్ చూస్తుంటా నేను. ఇక్కడ సమస్యల్లో ఏంది అని అంటే అవమానకరమైనటువంటి ఏమంటారు దురుసుగా మాట్లాడడం. తర్వాత నాకు మాత్రం ఒక క్లారిటీ కావాలన్న. నేను ఈ తెలంగాణలో పుట్టినటువంటి బిడ్డగా కళాకారుని విషయం పక్కన పెడితే నేను కూడా ఈ తెలంగాణలో పుట్టిన కాబట్టి చెప్తున్నా, అడుగుతున్నా. నాకు ఆ స్వేచ్ఛ ఉంది, అడిగే స్వేచ్ఛ. కాబట్టి నేనేమంటే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అందశ్రీ గారు కావచ్చు, రేపు ఈ పాటకు ఇది నాది అని, ఈ పాటకు అసలు ఈ పాట ఎవరిది అనేటువంటి క్లారిటీ కావాలి. ఓనర్షిప్ మీద క్లారిటీ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వానికి ఉంది. వాళ్ళు ఆ క్లారిటీ కోసం నేను ఈ పంచాయతీ చేస్తున్నా తప్పితే పంచాయతీ కూడా కాదు, నా ఆవేదన వ్యక్తం చేస్తున్నా. కన్క్లూజన్లో పాట రూపంలో ఒక నివేదన. నా మనసులున్న మాట తెలుపుతున్నా, పాట నైపతి పల్లె తిరుగుతున్నా. మనసులున్న మాట తెలుపుతున్నా, పాట నైపతి పల్లె తిరుగుతున్నా. కడుపు నిండా తిండి లేకపోయినా, డప్పు దరువుతో ఆకలి మరిసినా. నేను పాడితే జనమంతా సప్పట్లురా, నా బతుకునున్నాయి చీకట్లురా. నా మనసులున్న మాట తెలుపుతున్నా, పాట నైపతి పల్లె తిరుగుతున్నా. రూపమే లేదాయ పాటమ్మకు, గెలిసింది మాయమ్మ ఊరూరుకు. వెన్ను తట్టి నన్ను లేపిందిరా, పోరు పాటై నన్ను నడిపిందిరా. అందరోలే సావు నాకున్నది, కానీ నా పాటకు మరణ వేడున్నది. నా మనసులున్న మాట తెలుపుతున్నా, పాట నైపతి పల్లె తిరుగుతున్నా అన్న. కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. 1 minute. తను చెప్పినట్టు అందశ్రీ పాట ఆయన పేరు కాకుండా ఇంకా వేరే వాళ్ళ పేరు వస్తున్నట్టు ఎప్పుడు రాదట్లా. అట్లా ఛాయిసే ఉండదు. ఎట్లా ఉంటుంది చరిత్ర అంతా కూడా రచయిత పేరు పెడతారు, కానీ రచయిత ఎవరనేది ఇవాళ అనేక పుస్తకాలు ఎప్పుడో మనం 30-40 ఏళ్ళ కింద 100 ఏళ్ళ కింద చరిత్రలో కూడా సోమనాథుడు రాసిండు అనేది గ్రంథాలు కూడా మనం తీసినాం. పొదులూరు వీరబ్రహ్మేంద్ర గారు రాసినటువంటి గ్రంథాలు కూడా మనం తీసినాం. అంటే 200 సంవత్సరాల చరిత్రను కూడా రచయిత పేరు తీస్తారు తప్ప నీకు మళ్ళీ సంగీత దర్శకుడి పేరు ఇంకా వేరే వాళ్ళ పేరు అట్లా తీయడానికి ఉండదు. రేపు ప్రభుత్వం గవర్నమెంట్ చేసిన ఈ గవర్నమెంట్లో తీసినట్టు కూడా ఉండదు. థ్యాంక్ యూ అయ్యయ్య గారు, థ్యాంక్ యూ ముఖేష్ గారు, అదేవిధంగా సుక్క రామనరసయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్సవ వాతావరణం అనేటటువంటిది ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణను ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. కానీ ఆ లిరిక్, దాని రూపకల్పనలో కొన్ని వివాదాలు అనేటటువంటిది కొనసాగుతున్నాయి. రాష్ట్ర గీతం అన్నప్పుడు వివాదాలకు, విభేదాలకు అన్నిటికీ దూరంగా ఉండాలంటని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రామనరసయ్య గారికి, ఐలయ్య గారికి, ముఖేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.